గైస్ ఇది కాల్ రింగ్ టోన్ ఏం తెలుసా? కాల్ రింగ్ టోన్ నా ప్రేమ నీ మీదనే సీతమ్మనితాడు, ప్రేమ నీ మీదనే సీతమ్మనితాడు, ఆ ప్రేమ నీ మీదనే సీతమ్మని తోడు నేనైతనే. అస్సలాముఅలైకుం. అబ్బో ఏం లేదా అంత డొల్ల చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాయమ్మో జిందగీ కైకూరెత్తు కైకూరెత్తు. అదే ఇప్పుడు కనిపిస్తుంది సటాఫుల్ వేసుకున్నా చూడు ఎవరి లోకం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది అన్నట్టు టీ తాగేది ఎందుకు తెలుసా? స్ట్రెస్ రిలీఫ్ కోసం. అమ్మ ఇంకాసేపు ఉంటే నా వల్ల కాదు నాయన. ఏదో చేయాలి మన ఊరికి మన దేశానికి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరికి వీడెట్టో చెప్పడు కాబట్టి కొంచెం ఈ పడు ఇది ఈడు బుద్ధులు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి బయటికి వెళ్దామని చెప్పాడు ఈ మహానుభావుడు. ఇప్పటి వరకు నిద్రపోతున్నాడు అంటే ఇన్నేమనాలి. మేము పడుకోకుండా మేలుకొని ఎప్పుడెప్పుడు 4 అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈయన డాష్ గాడు ఇప్పుడు వరకు రే ఏ బాబు లేవు, ఏ బాబు లేవు, ఏయ్ బాబు లేవు, ఏ బాబు లేవురా రే ఉదయ్. ఊ అంటావా మా ఊ అంటావా, ఊ అంటావా మా ఊ అంటావా, అంటవా మామా అంటవా మామా. ఏ తుస్సో రే ఏ ఇర్ఫాన్ బాయ్ రే ఏదో అన్నావు నువ్వు ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ ఏదో అన్నావు పొద్దున్న నేద్దాం ఎక్కడికి వెళ్దాం. దాని సాంగ్ వస్తుంది రే కళ్ళ ముందుకు వచ్చింది అలా. ఇది కాల్ రింగ్ టోన్ ఏం తెలుసా? కాల్ రింగ్ టోన్ నా ప్రేమ నీ మీదనే సీతమ్మనితాడు, ప్రేమ నీ మీదనే సీతమ్మనితాడు, ఆ ప్రేమ నీ మీదనే సీతమ్మని తోడు నేనైతనే. నా గీత దాటెల్లకి లేచింది గాయ్స్. లేవురా లేవు రా రా ఇర్ఫాన్ గారు చెప్తారు. ఇర్ఫాన్ గారు అటుపో 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 ఒకసారి లేవండి, ఒకసారి ఇద్దరు లేవండి. అరుచు చుడిపోయాడు. రెడీ 1 2 3 స్టార్ట్. అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. పడుకున్నాడు రాడు. అబ్బో ఏం లేదా అంత డొల్ల, ఏం లేదా అంత డొల్ల. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆడుంది కిలోలు కిలోలు లోపల ఉందిరా రే గాయ్స్. ఇది బయట ఇట్లా కనబడుతుంది కానీ లోపల మొత్తం ఇంత ఉంది. తినదంతా ఆడికే పోతుంది గాయ్స్. వాయమ్మో ఏముంది. సరే స్నానం చేస్తానా? బా స్నానం చేసినా స్నానం చేసినా మన బ్యాక్ సైడ్ జిందగీ కైకూరెత్తు కైకూరెత్తు. పద 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 టైం అయిపోతుంది. సో గాయ్స్ ఇంత మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చూస్తుర్రా. సో ఎక్కడికి వెళ్తున్నాం రా? సర్ప్రైజ్ దీనికే ఊరికే ఊరికే. సో గాయ్స్ మార్నింగ్ లేచి
మేము ఫాస్టింగ్ తింటారు కదా, మార్నింగ్ సెహరీ కోసం అయితే పోతున్నాం అనమాట. వెళ్ళేసి బ్యాచిలర్స్ కాబట్టి వండుకోలేము, వండుకునే ఓపిక ఉండదు. సో బయటికి వెళ్ళేసి ఇక్కడ ఏదో ఫేమస్ హోటల్ ఉందంట, అక్కడ పోయేసి ప్రశాంతంగా తినేసి సో మన ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ఓకే గైస్, ఓకే చలో గైస్. ఫోన్ ఎక్కడ పెట్టినా నల్లంగా పడుతున్నాం గైస్, ఎందుకంటే నైట్ టైంలో కాబట్టి. సో బయట లైట్ ఉండదు కాబట్టి నల్లంగానే పడతారు. ఆ విషయం ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదు డీజేలో అడిగి. నువ్వు ఏదో ఫేస్ పూసుకున్నావా తెలంగాణకి? నైట్ టైంలో సెటాఫిల్ పూసుకుంటే మంచిగా కనిపిస్తాడంట. పూసుకురా. సో నాకు ఆకలి వేస్తుంది, పదండి వచ్చింది అందుకే. 4 అయితే ఎగ్జాక్ట్లీ. సో మా వాడు రమ్మన్నాడు కదా అని చెప్పేసి 4 కల్లా వచ్చేసి రోడ్ల మీద నిలబడుకుని వెతుక్కుంటా ఉన్నాం, కానీ పిలిచినోడు ఫోన్లు ఎత్తట్లేదు. వాడు ఫోన్ ఎత్తట్లేదు. ఆ లీడర్కి వస్తే వాడు బ్యాటర్ కనిపించింది. ఇది ఒక వీడియో వాడు ఫోన్ ఎత్తయ్యా బాబు, రోడ్ల మీద నిలబడుకున్నా ఆయన. ఫోన్ ఎత్తయ్యా, ఫోన్ ఎత్తయ్యా, ఆకలి వేస్తుందయ్యా, టైం అయిపోతుంది. ఆకలి వేస్తుంది, తిందామా, టైం లేదు మళ్ళీ. సో గైస్ హోటల్ కి అయితే వచ్చేసినాం. ఫాస్టింగ్ వెళ్ళేసి మెక్కేద్దాం. మెక్కేసిన తర్వాత ఒక మంచి టీ వేసేద్దాం. సహరీ ఖతం అయిపోద్ది, ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది, అంతే సింపుల్. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. चार दहारी लेके आओ, 4 दहारी वैसे ही ये लोग में बड़ा सी నేను మారిన ఆల్రెడీ మొదలు పెట్టేసాడు. తహారీ నో డౌట్స్. బావా మటన్ కోసం యుద్ధాలు జరిగాయి అనుకుంటే ఏమో అనుకున్నా. బిర్యానీ సాత్ మిఠా చికెన్ మటన్ బిర్యానీ సాత్ మే మిఠా కుర్బానీ. తొందర తినేస్తే 10 నిమిషాల్లో టీ తాగేస్తాం మనం బయట. కట్టేయండి, మరి కట్టేయండి, కట్టాలి ఇప్పుడు. 640 అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ. పిల్లరంగానే వెళ్ళిపోతుండే కదా చూడు. గైస్ చూడండి, తినగానే వీళ్ళకి టీ గుర్తొస్తుంది గైస్. టీ లేకుండా డే స్టార్ట్ కాదు, డే ఎండ్ కూడా అవ్వదు. అసలు ఇప్పుడు మేము చేసే డిస్కషన్ ఏంటో తెలుసా నీకు? ఏంది? ఈ ఏరియాలో టీ ఎక్కడ బాగుంటది, ఎక్కడైతే తాగొచ్చు అని చెప్పి డిస్కషన్ చేస్తున్నావు. నువ్వు మధ్యలో దూరాకు. ఫుల్లా Anak pacaye apa teke na apa dia apa teke tu. సో గైస్ ఫైనల్లీ సాధించాడు. yes guys. అంటే ఇది అవ్వకపోతే ఏదో ఇన్కంప్లీట్. నేను ఫాస్టింగ్ ఉన్న డే మొత్తం కూడా అదే ఉంటుంది, ఏదో ఇన్కంప్లీట్ అని. టీ వేసాను కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. ముక్కుల్లోకి మూతుల్లోకి తీయర్రా నాన్న, వీడియో మొహానికి తీస్తాడు. మొహం నీకు కనబడేటదిరా. వీడు చూడు, ఎవరి లోకం వాళ్ళది. Anak pacaye apa teke na apa dia apa teke tu. టీ తాగేది ఎందుకు తెలుసా? స్ట్రెస్ రిలీఫ్ కోసం. టీ తాగుతూ ముచ్చట్లు వేస్తే బాగుంటది అనమాట. ఏం జరుగుతుంది ఊర్లో, ఎట్లా పోతుర్రు, ఏంది కథలు చెప్పు. ఆంధ్రప్రదేశ్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇండియా ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అయ్యే పని కాదు కానీ వేరే చెప్పు. ఫస్ట్ మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం. కాదు వాడికంటే ఈరోజు సండే కాబట్టి వాడికి ఆఫీస్ లేదు. నువ్వేం బిగుతున్నావేడా? సరిపో ఆటోకి పో. Anak pacaye apa teke na. పోతుంది మా సమాజం అసలు. కాదు కాదు, ఇట్లాంటి చూడండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి విషయాలు ఆ టీ తాగుతున్నప్పుడే గుర్తొస్తాయి. అసలు రావు నిజంగా. వన్ సిప్ ఆఫ్ టీ గోయింగ్ ఇన్సైడ్ నా అమ్మ ఇంకాసేపు ఉంటే నా వల్ల కాదు నాయన. అన్ని లాంగ్వేజ్ నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది కదా, నేను తెలుగులో చదివేది కాదు, ఇటాలియన్ లో రాసేది. ఏదో చేయాలి మన ఊరికి, మన దేశానికి.
నాయనా టీ తాగిట్లా నిద్ర వచ్చేస్తుంది ఇంకా బాగాడు అర్థం కాదు ఏదో ట్రైన్ దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడు అగా ఇవే సరే పదా ఏముందిలే సరే పదా అయిపోయిందా అరిగిపోయిందా తిన్నదంతా అరిగిపోయిందా అరే నీ లైఫ్ లోనే ఫస్ట్ టైం రా రే టామ్ నువ్వు నమాజ్ కంటే ముందర వచ్చి వెయిట్ చేస్తున్నావు. ఇట్లా ఎన్నిసార్లు చేస్తున్నా తెలుసా? నేను లెక్క కాదురా, చిన్నప్పుడు చేస్తుంటాను పనులు. నేనే నేర్పించా. చిన్నప్పుడు ఒక సంవత్సరం తెలిసి నాకు. గాయస్ వీడు మసీది రావాలంటే అడుక్కోవాలి, రారా టైం అవుతుంది అని చెప్పి. సో వీడు లైఫ్ లోనే ఫస్ట్ టైం వీడు నమాజ్ టైం కంటే ముందర వచ్చి వెయిట్ చేస్తుండు. వెరీ రేర్ మూమెంట్స్. గట్టి కోరుకున్నా మనసులో. అయినా ఇద్దరు చూడు మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. థ్యాంక్ యూ మా. ఈ ఒక్క మాటతో నా వీక్నెస్ పట్టుకున్నారు గైస్. ఈ ఒక్క మాటతో నన్ను ఆడుకున్నారు గైస్. సరే అయితే అయింది. ఇంకా ఎవరైతే నా ప్రేమ నీ మీద సాంగ్ చూడలేదో వెళ్ళేసి ఫస్ట్ నమాజ్ చేసుకొని తర్వాత ఏం చేస్తామో చూద్దాము. సో గైస్ గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరికి వీడెట్టో చెప్పడు కాబట్టి కొంచెం ఈ పను ఇది బుద్ధులు కుత్కుల్లాగా తిన్నాడు. ఈడదా తిన్నాడు వాడు. ఈడదాకా కూడా కాదు, ఈడదాకా తిన్నాడు. ఈ మనిషి అయితే ఈడదాకా తిన్నాడు. ఆయన వీడు నేనేం మాట్లాడితే ఏమంటాడా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు. సో గైస్ వెళ్ళాము, ఫాస్టింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మార్నింగ్ 6 అవుతుంది అనమాట. సో ఇక ఈవినింగ్ 6:30 దాకా మేము ఇక ఫాస్టింగ్ ఉండాలి. సో నాట్ ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి కొంచెం సేపు పడుకుందాం, ఏమంటారు? ఓకే, సో కొంచెం సేపు పడుకొని లేచి తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఏముందిలే ఓకే చలో గైస్, కొంచెం సేపు గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్. బాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ టీ. సో ఇది ఆ టీ కాదు, మీరు ఇందాక చూసిన టీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 తాగింది. నైట్ 8:30 తాగేది అనమాట. ఓకే, సో ఏంది రోడ్ల మీద పడి కొట్టుకున్నారు ఎప్పుడు చూడు ఆ టీతో రోడ్ల మీద ఇదే పంచాయతీ ఇక అనుకుంటా ఉంటారు కదా మీరు. కాదు గాయస్, టీలో ఉండే ఇది రోడ్డు కాదు హైవే. ఇది రోడ్డు కాదు హైవే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎందుకు మేము హైవే మీద ఉన్నాం అని చెప్పేసి. సో నైట్ మాత్రం రోడ్ల మీద పడి తిరిగి ఏం చేసామో మీరైతే చూసే ఉంటారు. సో గైస్, తమ్నైల్కి తగ్గట్టు మీరు చూసారు కదా, ఒక ర్యాండమ్ నైట్ బిర్యానీ కోసం ఫైట్. ఎట్లుంది? మామూలుగా ఉండదు కదా. ఏం మామా గాయస్, రచ్చ అయిపోయింది గాయస్. నైట్ వెళ్ళింది ఒక పర్పస్ మీద, తిరిగింది ఒక పర్పస్ మీద. బిర్యానీ కోసం కొట్లాడి ఆ షాపుల్లో గలాబా బాబా ఎందుకంటారులేండి. సో ఫస్ట్ టైము అట్లా ర్యాండమ్గా పోయినాం. నైట్ టైము బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. సో మా ఫాస్టింగ్ కూడా బాగా జరిగింది. సో ఈ రోజంతా మేము నైట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత పడుకోవడం, మరలా లేయడం, నమాజ్ చదువుకోవడం, దీంట్లోనే మా డే అంతా మంచిగా అయిపోయింది. సో మంచిగా ఒక ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసి సో రేపు ఇంకొక ఫాస్టింగ్ రెడీగా ఉన్నాం అనమాట. ఈ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి guys. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓ మై గాడ్. సో గైస్, మీకు ఇంకా డౌట్ రాలేదా? ఒక పక్కేమో హైవే మీద ఉన్నాం, ఒక పక్కేమో మామిడి హెల్మెట్ వేసుకుని బైక్ వేసుకొని రెడీగా ఉన్నాడు, కూడా రెడీగా ఉంది. మొత్తం చూపిస్తే బాగుంటుంది guys. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అప్పుడు మొత్తం చూపించేస్తాం. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ రావాలి, వీళ్ళు ఎక్కడికి వెళ్తుర్రు, హెల్మెట్ పెట్టుకుని ఏంది కథ అని చెప్పేసి. ఇది కానీ మీకు ఇది ఎవరు కదా మీకు తెలియాలి అనుకుంటే మీరు ఫాస్ట్గా ఏం చేస్తారంటే ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ వీడియోలోకి వచ్చేయండి, ఓకేనా? సో మొత్తం ఒకే దాంట్లో అంతా లాగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలోకి వచ్చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు కాన్సెప్ట్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చలో గైస్, బై బై.